అందరి దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీగా నడిచిందని చెప్పొచ్చు. మొత్తం మీద వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 72% పైగా కూడా పోలింగ్ నమోదైంది. మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద చాలా వరకు 3 జిల్లాల పరిధిలో కూడా పోలింగ్ సెల్ని కూడా పరిశీలించడం జరిగింది. అంతా కూడా మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఏ విధంగా ఉండబోతుంది అనుకున్నారు రిజల్ట్? పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పట్టభద్రులందరూ కూడా మేము ప్రతిభకై పట్టం కడతాం అనే రీతిలో ఓటింగ్ వేసినట్టుగా మాకు సమాచారం అందుతుంది. 34 నియోజకవర్గాలు కూడా ఒకే రీతిలో పోలింగ్ చేశారు. ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కులము, మతము వేటికి కూడా సంబంధం లేకుండా అందరూ ఒకటే రీతిలో మంచి విద్యావంతుని పంపాలి, చట్టసభల యొక్క గౌరవాన్ని పెంచే వాళ్ళని పంపాలి అనే రీతిలో పోలింగ్ చేశారు. తప్పకుండా మేము మొదటి ప్రాధాన్యత ఓటులోనే విజయం సాధిస్తామన్నటువంటి ఒక విశ్వాసంతో ఉన్నాం. మేము ఇచ్చినటువంటి మాటకు తప్పకుండా కట్టుబడి పనిచేస్తాం. మొత్తం ఎన్ని ఓట్లు పోలింగ్? 4,63,000, 3.5 లక్షల వరకు ఎన్ని ఓట్లు? 3,33,000 అరౌండ్ పోల్ అయినాయి. పోల్ అయిన దాంట్లో కొన్ని ఇన్వాలిడ్ ఓట్స్ ఉంటాయి. అది మినహాయిస్తే మనకు 50% రీచ్ అయితే మనం ఫస్ట్ ప్రయారిటీలో మనం గెలవచ్చు, లేదంటే సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోతాం. సెకండ్ ప్రయారిటీకి వెళ్ళినా కానీ ఒకవేళ రాకేష్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందని చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి వ్యక్తి ఉండాలి అనేటువంటి ఒక ధోరణితోని చాలా మంది ఓట్లు వేసినట్టుగా మాకు సమాచారం అందుతున్నది. కాబట్టి నా అంచనా అయితే ఫస్ట్ ప్రయారిటీలో గెలవాలి. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీ చేజారినా కూడా సెకండ్ ప్రయారిటీలో 100% వి విల్ విన్. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ పార్టీపై కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం కూడా ఏకంగా రాకేష్ రెడ్డి అకౌంట్ కి 20 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా అతను లెక్కలతో సహా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? ఇప్పుడు తాను మాట్లాడినటువంటి మాటలకు ఓటర్లే ఈరోజు సమాధానం చెప్పబోతున్నారు. కాబట్టి లెట్ us వెయిట్ టిల్ ద రిజల్ట్. ఓటర్సే సమాధానం ఇస్తారు. ట్రాన్స్ఫర్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అనే దాని మీద నేను వ్యాఖ్యానించాను. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కానీ లేదా వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏమైనా మాకు మమ్మల్ని అడిగితే తప్పకుండా దాన్ని రిప్లై ఇస్తాం. బీజేపీ వాళ్ళు కూడా కొంత రాకేష్ రెడ్డిని ఓన్ చేసుకున్నట్టుంది. గతంలో చాలా కాలం బీజేపీలో పనిచేయడం అలాంటివి కూడా 100% కంప్లీట్ భారతీయ జనతా పార్టీ యొక్క క్యాడరు నాకు సపోర్ట్ చేసింది. కొంతమంది ఫస్ట్ ప్రయారిటీ ఓట్లేశారు, ఎక్కువ మంది సెకండ్ ప్రయారిటీ ఓట్లేశారు. నేను చాలా కాలం పాటు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఒక కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అధికార ప్రతినిధిగా, ఒక కీలకమైనటువంటి నాయకుడిగా నేను భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో నేను ఒక పాత్ర పోషించిన. దాన్ని మర్చిపోలేదు నా కార్యకర్తలందరూ. వాళ్ళు ఇది ఒక అవకాశం, రాకేష్ రెడ్డికి వచ్చినటువంటి అవకాశంలో మనం కూడా ఒక భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నాకు ఓట్లు వేసిండ్రు. వాళ్ళు నా గుండెల్లో ఉంటారు, నేను వాళ్ళని కాపాడుకుంటా. ఏ పార్టీలో ఉన్నాడో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే నాకు సపోర్ట్ గా నిలిచిందో తప్పకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. చివరి మూమెంట్ లో కూడా జేడీ లక్ష్మీనారాయణ కానీ, కొంతమంది ఇంటెలెక్చువల్స్ కానీ, విద్యావంతుడు రాకేష్ రెడ్డిని చూసి ఓటు వేయాలని కూడా సోషల్ మీడియాలో ఏంటంటారు ఆ పరిస్థితి? నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ప్రొఫెసర్, ఒక జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ, లేదా చాలా మంది ప్రొఫెసర్లు, టీచర్స్, సొసైటీలో పేరెన్న కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చాలా మంది ఓపెన్ గా నాకు సపోర్ట్ చేశారు. ఈవెన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా నాకు ఓపెన్ గా సపోర్ట్ చేయకపోయినా కూడా ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా వారు చెప్పడం జరిగింది. తర్వాత రెడ్ బస్ CEO ఫనీ గారు వారు కూడా అట్లా చాలా మంది ఓపెన్ గా వారు సపోర్ట్ చేశారు. అంటే నాకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదా 11 ఏళ్ళు కానీ రాజకీయాల్లో నా వ్యవహార శైలి కానీ, నా క్రెడెన్షియల్స్ కానీ, ప్రజా సేవలో నాకున్నటువంటి క్రెడిబిలిటీ కానీ, ఇవన్నీ కూడా నాకు పనిచేసినాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక నిబద్ధతతో పనిచేసినప్పుడు తప్పకుండా ఇలాంటివన్నీ కలిసి వస్తాయి అనేది ఒక సందేశం. పార్టీ కూడా మీ అందరూ కూడా మొత్తం మీద చూడడం జరిగింది. కేటీఆర్ కానీ అత్యధిక నియోజకవర్గాల్లో ప్రచారం, అదేవిధంగా మీరు కూడా డే అండ్ నైట్ మొత్తం కూడా చాలా వరకు డెఫినెట్ గా నేను భారతీయ జనతా పార్టీలో 11 ఏళ్ల పాటు పనిచేసినా కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.